హెచ్ఐవి బాధితులకు అండగా నిలిచేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బాధితులకు పెన్షన్లు మంజూరు చేశారు. మొత్తం 14,084 మంది హెచ్ఐవి బాధితులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేశారు. జూలై నుంచే లబ్ధిదారులు పింఛన్లు అందుకోనున్నారు. ఈ నిర్ణయం వారి వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,421 మంది హెచ్ఐవి బాధితులకు నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం నెలకు 6,93,00,000 ఖర్చు చేస్తుంది. 2022 ఆగస్టు తర్వాత ఈ కేటగిరీలో కొత్త దరఖాస్తులను ఆమోదించలేదు. దీంతో బాధితులు ఇఫీల మంత్రి సీతక్కను కలిసి తమకు పెన్షన్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ధృవీకరణ ఆధారంగా కొత్తగా 14,084 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. వీరికి ఈ నెల నుంచే 2,016 చొప్పున పెన్షన్ అందించనున్నారు. ఈ కొత్త పెన్షన్ల మంజూరుకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 28,40,00,000 ఖర్చు చేయనున్నట్లు సెర్పువర్గాలు వెల్లడించాయి. కొందరు హెచ్ఐవి బాధితులు పూర్తిస్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటం, వారికి నెలనెలా వైద్య ఖర్చులు ఆర్థిక భారాన్ని మోపుతుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పేదరికంతో బాధపడుతున్న హెచ్ఐవి బాధితులకు చేయూత పథకం కింద ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. 2026 ఆగస్టు తర్వాత హెచ్ఐవి కేటగిరీలో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యాయి. కొన్ని జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా హెచ్ఐవి బాధితులు నమోదు కాలేదని నివేదికలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల రంగారెడ్డి జిల్లాల్లో